లైవ్ పెట్టిన. ఫస్ట్ టైం నీ దాంట్లోకి రావడం నేనైతే. ఇది ఎట్లా పెట్టినావు? లైవ్ టుగెదర్ అని ఉండిద్దన్న ఆప్షన్. ఓకే, నీ దాంట్లో నా దాంట్లో వస్తుందా? ఇద్దరులో వచ్చింది, నీ దాంట్లో ఓకే కూడా వచ్చింది అనమాట. ఓకే, ఇది అంటే నాకు బాగుంది కదా. తెలీదు అంతగా, నీ దాంట్లో కూడా వచ్చింది అనుకుంటున్నా. ఏమో ఇక్కడ చూపిస్తుంది చూద్దాం కానీ మరి చూద్దాం, ఫస్ట్ టైం గా చూద్దాం. ఏం పర్లేదులే. నా అయితే బర్రెలు రొటావేటర్ మేస్తుంది. వేపిస్తున్నా. అవునవును, నడుస్తుంది కదా. 3 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం పెట్టిస్తున్నా. ఎకరం అంటే మస్తు అవుతుంది. ఎట్లా ఆన్లైన్ ఆర్డరా గడ్డి, లేకపోతే ఉందా పక్కకేనా? ఇదిగోను. గడ్డి ఆన్లైనా ఎట్లా పక్కకు ఉందా అంటున్నా? గడ్డి చూడాలన్నా, యూట్యూబ్ లో చూసా, వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ కాడికి వెళ్ళి తెచ్చుకోవాలా. ఎట్లుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటదిలే, చూసి పెద్దగా ఉందా తెచ్చుకోవాలి. గడ్డి? పెద్దగా ఉంటదా ఇట్లా పరమేష్? అది కాడ రాదన్నా, ఇప్పుడు కట్టె వేస్ట్ అవుతుంది కదా. ఓకే ఓకే. అలాగ రాదు, ఓన్లీ ఆకులే వస్తుంది, ఒక జానే వచ్చేది కాడ. బాగా గొర్రెలకు కట్టెడ బాగా ఒక అవుతుంది. జాన్ వచ్చింది, మిగిలి మొత్తం గుబురు లాగా ఆకులు వస్తుంది. అదే నీ గొర్రెలకు బాగా అవుతుంది, అది బాగుంటది. అవునవును. తిను, మంచిగా ఉంది నీదే. ఇటు ఉన్నాయి గొర్రెలు, అటు మేస్తున్నాయి. మనది ఎక్కడ మేస్తున్నాయి మన అయితే. బాగుంది. ఒక్కరు వచ్చారు ఎవరు? నీ దగ్గర ఎంతమంది చూస్తారు? నా దాంట్లోకి ఎవరు రాలేదన్నా. రాలేదా? ఒకటి వచ్చింది నా దాంట్లో. ఒకటి వచ్చింది. చూడాలి. నేను ఇప్పుడు ఇది దూడపిల్లలకి చేసేది అంతా లైవ్ పెడదామని అనుకున్నా, కానీ ఎప్పుడైనా నడుస్తుంది. పెట్టేసి ఎట్లయినా కంటిన్యూగా చేస్తా దాన్ని. కొద్దిసేపు అయినాక 2 బర్రెలకు మేతేసి 2 బర్రెలను కడుగుతా. అట్లా చేస్తే ఏమైందంటే అవి బర్రెలు తింటాయి. నీటి గురించి వాటికి ఫుల్ గా మేత పెడితే బానే వస్తాయి పాలు. పొద్దున 13 లీటర్లు ఇచ్చినాయి లితిక్, అది పరమేష్. పొద్దున ఇప్పుడు నిన్న వచ్చానన్నా. మంచిగా మేసినాయి. ఇదేమో 4.5 ఇచ్చింది, అవతలది 4 దాకా ఇచ్చింది. ఆ రెండేమో 2 కలిపి 5 లీటర్లు ఇచ్చినాయి. అదేలే అదే. మంచిగానే ఇచ్చినాయి, ఇచ్చిన కాడికి మంచిగానే ఇచ్చినాయి. అట్లనే కంటిన్యూ లైవ్ పెట్టి ఈవినింగ్ ఇలాగా లైవ్ పెడతాం మళ్ళా. ఎందుకంటే ఈ రోజు ఏమన్నా ఇంక్రీజ్ అయినాయా పాలు దాన పెట్టినందుకు, లేకపోతే అంటే కొంచెం ఆయన డాక్టర్ వచ్చి మనకు ఒకటి ప్యాకెట్ ఇచ్చిపోయాడు కదా పాలకు. అదేలే అదేలన్నా, ఖచ్చితంగా అది పెట్టినా. 2 పెట్టి మంచిగా మెయింటైన్ ఎలా చూద్దాం ఎట్లా అవుతుంది ఏందనేది. ఫ్రెండ్స్, అందరు లైవ్ అందరికి లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఎంతమంది వచ్చారు లైక్ పరమేష్ చేయండి మీద? అమ్మా. 11 మంది అన్న. సేమ్ 11 చూపిస్తుంది, ఒక లైక్ ఉంది. 11, ఇద్దరం లైవ్ టుగెదర్ కదా. ఓకే ఓకే, అందుకని అలా చూపిస్తుంది. ఏమో మరి. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉండి నీకు? నాకెంతన్నా 300 అంతే అన్న. ఓకే ఓకే ఓకే. ముందు ముందు చూడాలా. తిప్పలు పడు, నేను సపోర్ట్ చేస్తా. నాకు లింక్ పంపు, ఖచ్చితంగా. నేను సబ్స్క్రైబ్ చేస్తా. నేను ఖచ్చితంగా. చేయలేనా, చేసింది అనుకుంటాను నేను, కానీ ఏమో మరిగా. ఏమో ఒకసారి చూడు, పంపిస్తా. చూస్తా నేను ఖచ్చితంగా చూస్తా. మొన్న పంపినావు కదా నాకు ఆ ఇష్టమైన బర్రె. ఇది నాకు ఇష్టమైన చూడు పరమేష్. ఆ ఫస్ట్ నా షెడ్కి వచ్చిన అవునవును, బర్రె, లచ్చు. లచ్చు. మా షెడ్కి వచ్చినప్పుడు ఒక 1 మంత్ చాలా తిప్పల పడ్డది. అసలు ఎంత ఘోరంగా అంటే అసలు దాని పిల్ల చనిపోయినండే. అప్పుడు ఇక మస్తు ఇబ్బంది పడ్డది. కానీ నాకు మాత్రం పాలు కంటిన్యూ, అంటే కరెక్ట్ కానీ టైం. నిలబెట్టింది అయితే అదే అన్న నిన్ను. నిజంగా పరమేష్, ఇది మాత్రం 100%. ఎందుకంటే నాకు షెడ్ పైన ఇంట్రెస్ట్ రావడానికి కారణమే ఇది. స్టార్టింగ్ ఒక 15 రోజులు అసలు నాకు పాలు వినడానికి రాదు, ఏమి రాకుండే. తర్వాత ఇది కరెక్ట్ నిలబడ్డది కాబట్టి నేను నెట్టుకోగలిగిన. లేదంటే అక్కడిక్కడ వెళ్ళాడినంటే బర్రెలు అది నమ్ముకుంటుంటి. గనక నీకు సినిమా చూపించినట్టయితే ఇంకా క్లోజ్ అయిపోయి ఉండేది. క్లోజ్ అయిపోయేది. డైరీ ఫామ్ లోకి అసలు రాని రాకుటి. తర్వాత అది లచ్చు, అది కొంచెం కోపిష్టి. సెకండ్ అది, కానీ అవునవును, తెలుసు. మంచిది అది. ఇక తర్వాత ఈ రెండు తీసుకొచ్చిన. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ 2 మంచిగా ఉన్నాయి. అవతలది 3.5 ఇస్తుంది ఇప్పటికి ప్రజెంట్, అది ఇంకా కట్టలేదు. అదేలే, ఓకే. ఏదో హీట్కి రాలేదు, కానీ ఇది వచ్చింది. హీట్కి వచ్చింది, దీన్ని క్రాస్ చేయించిన. మరి సక్సెస్ అయిందా లేదంటే మనకు ఒక 2 months తర్వాత తెలుస్తుంది. పాలైతే తగ్గిపోయినాయి, పాలైతే. ఈ రోజు వీటిని జర నీట్ గా చేసి మంచిగా సల్లా చేసి చూద్దాం. ఈవినింగ్ మరి పాలు ఎక్కిస్తాయా ఎట్లా అని తెలియదు. మన చేను చూడు పరమేష్,
ఈ చెట్ల కాడ నుంచి